వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. అమరావతి జగన్మోహన్ రెడ్డి మొసలు కన్నీరు. నిన్న రైతులు కొంతమంది రైతులతో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఆడిన జగన్ నాటకం. మావిగన్ అంటూ పిచ్చాడు చేతుల రాయిలాగా పదే పదే మావిగన్ గురించి మాట్లాడటం. 1650 రోజులు 29,000 మంది అమరావతి రైతులు వారి ప్రాణాలను త్యాగం చేసి వారు జగన్తో పోరాడి సాధించుకున్న అమరావతి గురించి, ఆ అమరావతి రైతులకు అండగా నిలబడిన సీనియర్ జర్నలిస్ట్ బాలకోటె గారు ఆనాడు అమరావతి రైతులకు అండగా ఉంటూ ఎంత పోరాడారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి మొసలు కన్నీళ్ళు, మావిగన్ తీరుతనులు. ఎందుకు మావిగన్ అంటూ పడ్డాడు? అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు బాలకోటె గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నిన్న అమరావతి రైతుల పేరిట మీటింగ్ పెట్టి కొంతమందిని సెలెక్ట్గా కొంతమంది రైతుల్ని 20 మందిని కూర్చోబెట్టుకుని ఎలా మాట్లాడాడో చూసాం మనం. మళ్ళీ మొసలు కన్నీరు కారుస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఒక్క ఇటుక రాయి కూడా పెట్టకుండా ఇవాళ మళ్ళీ కొత్తగా వచ్చి మావిగన్ అంటాడు, అమరావతి అంటాడు. అసలు అమరావతి రాజధాని కాదు 30 ఏళ్ళైనా అంటాడు. అంటే అమరావతి గురించి అవగాహన ఉండి మాట్లాడుతున్నాడు అంటారా, అవగాహన లేకుండా పిచ్చో చేతిలో రాయిలాగా అలా ఒక రాయి విసిరేసి చూస్తాడు అంటారా? రామరావు గారు నమస్కారం. మీకు మీ ఛానల్కి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన రైతులు ఉండవల్లి, ఎర్రబాలెం, నిడమర్రు ఈ ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది రైతులు గెలిచారు. అక్కడ 2 రకాల రైతులు ఉన్నారు ప్రజా రాజధాని అమరావతిలో. 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులు, భూములు ఇవ్వని రైతులు. భూములు ఇచ్చిన రైతులు 28,881 మంది, ఎకరాలు వచ్చి 34,341 ఎకరాలు. భూములు ఇవ్వని రైతులు 300 నుంచి 350. ఇవ్వాల్సిన భూములు 1,100 ఎకరాల నుంచి 1,500 ఎకరాలు. భూములు ఇవ్వని రైతులు ఎవరిని కలుస్తారు? జగన్ రెడ్డి కలుస్తారు. చంద్రబాబు నాయుడు గారిని కలవరు కదా. గత 6 ఏళ్లుగా వాళ్ళను కూడా చెడగొట్టింది జగన్ రెడ్డి అన్న ప్రచారం కూడా ఉంది. గత 6 ఏళ్లుగా మేము రాజధానికి భూములు ఇవ్వం అని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ప్రోద్బలంతో న్యాయస్థానాలకు వెళ్ళి కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఇలా వేసిన పిటిషన్లు కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం కలుగజేసి భూములు ఇచ్చిన రైతుల మేరకు ఉండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు వెరసి రాజధాని విస్తరణ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఈ భూములు ఇవ్వని ప్రాంతానికి సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణ కానీ కొన్ని అభివృద్ధి పనులకు కానీ ఆటంకంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ యువన రైతులకి నయాన భయాన మొత్తం నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు మా భూములు విలువగలయి, మాకు ఎకరం 6 కోట్లు ఉంటుంది, రాజధాని రాకముందే 6 కోట్లు బలికింది, ఇప్పుడు 15 కోట్ల వరకు ఉంది, మేమివ్వము, రాజధాని ప్యాకేజీ మాకు చాలదు అనే ఉద్దేశం చేత వీళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం 15 రోజుల క్రితం భూ సమీకరణ యాక్ట్ని తీసుకొచ్చింది. దానితో ఈ రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా భూములు ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు మాట గుర్తు చేస్తాను. ఎక్కడ కూడా రాజధానిలో తీసుకున్న ఒక్క ఎకరాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఆవశ్యకతని, భూములు ఇస్తే రైతుకు కలిగే ప్రయోజనాలని లేదా రాష్ట్రం పట్ల ఉన్న బాధ్యతని అధికారుల ద్వారా, మంత్రుల ద్వారా, మాలాంటి వాళ్ళ ద్వారా, మీలాంటి వాళ్ళ ద్వారా చెప్పి చేసే కార్యక్రమమే తప్ప గొంతు మీద కత్తి పెట్టో, గొంతు మీద కాలు పెట్టో, బెదిరించో, చట్టాన్ని ప్రయోగించో తీసుకునే దాఖలాలే లేవండి. ఈరోజు కూడా ఏంటంటే ఆ ఉండవల్లి సంబంధించిన గ్రామాల రైతులు ఇవ్వాల్సిన మేరకే ఆ భూముల్ని ఇచ్చి రాజధాని యొక్క ఉద్యమంలో కానీ రాజధాని ప్రక్రియలో భాగం పంచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిందంటే మావిగాని గురించి మాట్లాడటం మొదలుపెట్టిండు. అందుకని నేను మావిగాని అన్నాను. ఆ మావిగాని అక్కడే ఉంది. ఆ ఉండగోళ్ళు కూడా బెజవాడే. మావిగాని అన్నాను. మావిగాని కనుక నిర్మాణం చేస్తే సీపోర్ట్ వస్తుంది. సీపోర్ట్ అవసరం అండి రాజధానికి. ఇప్పుడు సముద్రంలో సీపోర్ట్ వస్తుంది, మచిలీపట్నంలో రాజధాని పెట్టండి, తుఫాన్లు వచ్చినా ఏమి కాదు అంటే ఈ విధంగా ఆయన మావిగాని పిచ్చి రైతులు అంటే మామూలుగా మావిగనని అతను అన్నాడంటే అతను పిచ్చాడు అమాయకుడే అనలేదండి. ఎలాగో సిఆర్డే విస్తరణ పరిధి బందర్ దాకా ఉంది. ఓఆర్ఆర్ వచ్చేటప్పటికి బందర్ దాకా కలుస్తుంది దగ్గర. ఇప్పుడు అతను చెప్పే మావిగని కూడా ఆ ప్రాంతంలోనే ఉంది. ఇదిగో నేను చెప్పబట్టే రేపు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఇక్కడ దాకా విస్తరించారు చెప్పి అని అనుకోవడానికి, చెప్పడానికి అలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చా? రామబ్రహ్మం గారు నేను పట్టుకున్న కుందేటికి 3 ఎకరాలు అన్నట్టుగా ఆయన పెట్టిన 3 రాజధానులు
ప్రజల్లో బలహీనపడింది, అవహేళన అయ్యింది, 24 ఎన్నికల్లో ఓడిపోయింది. న్యాయస్థానాలు తప్పుపట్టిని, ప్రజలు తప్పు పెట్టారు. మీరు ఇందాక అన్నట్టుగా 1631 రోజుల చారిత్రక ఉద్యమం జరిగి రాజధాని రైతులే అజేయంగా విజయం సాధించారు. ఇప్పుడు నేను 3 రాజధానులను వెనక్కి తీసుకుంటున్నాను అని అనటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇగో ప్రాబ్లం అడ్డొచ్చింది. అమరావతికి మద్దతు పలకాలి, సమీక్షించుకోవాలి. తప్పుని తప్పు అయ్యిందని సమీక్షించుకునే గుణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒంట్లో లేదు, ఆ రక్తంలో లేదండి. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్పాలి. ఇప్పుడు రాజధాని అంటే ఏంటి? మీరన్నట్టుగా విజయవాడ, గుంటూరు, దాదాపు హనుమాన్ జంక్షన్, ఉయ్యూరు అంటే మచిలీపట్నం వరకు ఉంది. ఈ ప్రాంతానికే పేరు పెట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్ అనే పేరు పెట్టుకోండి, అది నచ్చకపోతే ఇంకోటి పెట్టుకోండి అని చెప్పేసి అని ఒక పిచ్చి ఆలాపన చేసి, అంటే అర్థం లేదు, పర్థం లేదు, దానికి తల లేదు, తోక లేదు. గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ నువ్వేం కట్టలేదు కదా. విజయవాడలో బస్ స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, సీ పోర్ట్ ఉంది, మేము పోర్టు పెట్టాం, అప్పుడే కట్టాం అని ఒక అసంబద్ధమైన ఒక ప్రేలాపన చేసి తాత్కాలికంగా ఉపశమనం చెందుతుంటే దాన్ని పట్టుకొని పేర్ని నాని గారు కానీ, కొడాలి రోజు గారు కానీ వాళ్ళు కూడా ఏంటంటే, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరు నిన్న మొన్న చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ లేకుండా ఎవరు ఏది మాట్లాడకూడదండి. మాట్లాడితే ఊరుకోడుగా. అదే ఆయన స్క్రిప్ట్ ఏంటంటే, అసలు అక్కడ దాకింది సార్. మీకు మద్యం కేసులో కసిరెడ్డో లేదంటే ఇతర ఆ కేసులో ముద్దాయిలో కోట్లు తిన్నారంటే కొంత అర్థం ఉంది. ఆఖరికి ఒక సాధారణ జర్నలిస్ట్గా పనిచేసిన పి నాగేశ్వర గారు, పిఎన్ఆర్ గారు కూడా ₹100, 100 కోట్ల రూపాయలు కొని నాగేశ్వర రెడ్డి కార్ల కంపెనీలో కూడా వాటాలు పెట్టి, నాగేశ్వర రెడ్డి గారు కార్ల కంపెనీలో వాటాలు. ఇప్పుడు నేను జర్నలిస్ట్నే, దాదాపు 25 ఏళ్ల పాత్రికేయ ప్రయాణం. నేను ఆయన చేసిన వార్తలు కూడా చేశాను. అసలు ఈ కోట్లు అంటే ఆఖరికి ఎంతవరకు వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేశారు, ఏదో దైవ దర్శనానికి వెళ్తున్నట్టుగా. అంటే ఇటువంటి కార్యక్రమాలు ఆయన పరిపాలన కాలంలో జరిగినాయి. ఇక ఏం చెప్తున్నా ఆయనకు రైతుల గురించి. అందుకని ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు సజ్జల గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్న మాట ఏంటంటే, మేము అమరావతిలో జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం, అక్కడ ఏదో జరిగిపోతుంది. ఏమంటే మొత్తంగా ఈ ఉద్యమంలో దాదాపుగా 256 మంది రైతులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అసూలు బాసారండి. మొన్న మందడం ఊరిలో దొండపాటి రామారావు గారు హఠాన్ మరణం చెందితే ఆ ఒక్క సంఘటన చూసి రైతులు గుండె పగిలి చనిపోయారని చూసి పెద్ద ఎత్తున వాళ్ళ బ్యానర్లో ప్రచారాలు చేస్తున్నారండి. అక్కడ జరుగుతున్న పనులు దాదాపుగా అధికారికంగానే ఇప్పటి వరకు అమరావతి కోసం తీసుకొచ్చిన నాబార్డు కానీ ఇతర సంస్థ నుంచి ఇచ్చిన డబ్బులు 60,000 కోట్లు అండి. మొత్తం 62,000 కోట్ల రూపాయలతో పిలిచారు. 50,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు, 34,000 కోట్ల రూపాయలు వర్కులు జరుగుతుంది. దానికి ఒక సన్నాసి అంటాడండి, నిన్న 1,00,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి, 60,000 కోట్ల రూపాయలు తినేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు మాజీ మంత్రి. 1,00,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి, 62,000 కోట్ల రూపాయలు తినేశారు కాదు, 3,60,000 కోట్ల రూపాయల వరకు దోపిడీ జరిగింది, అప్పులు తెచ్చారని మాట్లాడుతున్నారు. 3,60,000 కోట్లు. ఈ దేశ బడ్జెట్ 40 లక్షల కోట్లు, 5 ఏళ్ల బడ్జెట్ 240 కోట్లు. అమరావతిగా 3,60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని మాట్లాడుతున్నారు. అంటే ఇంకా అంటే ఒక తప్పుడు ప్రచారం. మరి ఈ రోజున మాట్లాడమనండి, అమరావతిలో గ్రాఫిక్స్ ఉన్నాయని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పటికి అమరావతి రాజధాని కాదు, ఇంకో 30 ఏళ్ళైనా రాజధాని అవ్వదు, అది రాజధాని అనుకోలేము అంటున్నాడు జగన్ రెడ్డి నిన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా అంటారండి, ఆయనకు అసలు రాజధాని అక్కర్లేదని. రాజ్యాంగంలో రాజధాని ఉందా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాటే కదా. రాజధానిలో రాజ్యాంగం అనే పదం ఉందా అంటే, రాజ్యాంగం అనే పదమే ఉండా లేకపోయినా రాష్ట్రాలకు రాజధాని ఉందా అన్నప్పుడు హైదరాబాద్ రాజధాని కాదా తెలంగాణకి? చెన్నై రాజధాని కాదా? బెంగళూరు రాజధాని కాదా? ఢిల్లీ రాజధాని కాదా? మరి ఈ మాట ఎందుకు అన్నాడు? ఆయన గారు ముఖ్యమంత్రి అయినా సరే రాజ్యాంగంలో ఆ పదవి లేదు, మరి ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని అన్నావు. అప్పుడు ఆయనకు అనుకూలంగా మరి 3 రాజధానులని అన్నావు, 30 రాజధానులని అన్నావు, 36 రాజధానులని అన్నావు, మరి ఇప్పుడు మళ్ళీ మావిగాని అంటున్నావు. అంటే అతనికి ఒక స్థిమిత్వం లేదు. ఇందాక మీరు అన్నారు కదా, అతనికి ఒక స్థిమిత్వం లేదు, ఒక పరిపక్వత లేదు, ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. కాబట్టి రాజధాని మీద ఇలాంటి కార్యక్రమాలు. కాబట్టి రాజధానిలో ఏదైనా తప్పు జరుగుతుందా, ఏదైనా ఇబ్బంది జరుగుతుందా, ఏదైనా రైతులకి ఏమైనా అన్యాయం జరుగుతుందని గోతికాల కుక్కలాగా మొత్తం వైసీపీ వాళ్ళు కాపు కాసుకొని కూర్చున్నారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు త్రిసభ్య కమిటీ వేశాడు. కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నారాయణ గారు స్థానిక ఎమ్మెల్యే అందులో సభ్యులుగా పెట్టారు. ఏ ఫిర్యాదు వచ్చినా సిఆర్డీఏ అధికారులు పరీక్షించే విధంగా, పరిష్కారం చేసే విధంగా అడుగులేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏనాడు కూడా రైతులకి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన భూములకి కౌలు వచ్చేది కాదు.
నేను స్వయంగా ఉద్యమంలో పాల్గొన్న వాడిని, స్వయంగా నేను చూసిన వాడిని. పిల్లల కట్నాలకు సంబంధించి అల్లులకు డబ్బులు ఇవ్వలేక, బిడ్డలకి డబ్బులు పంపించలేక ఎంతోమంది రైతులు, మహిళలు వేదన చెందేవాళ్ళు. ఆఖరికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తే కానీ న్యాయస్థానాలు ముట్టికాయలు వేస్తే జగన్మోహన్ రెడ్డి తలా కొద్దిగా కౌలు ఇచ్చేవాడు. అదే ఏడుస్తూ ఇచ్చాడు, అప్పుడప్పుడు ఏడుస్తూ ఇచ్చేవాడు. తర్వాత ప్లాట్లు అనేవి రిజిస్ట్రేషన్ ప్లాట్లన్నీ కూడా ఆఫ్ చేశాడు. ఎక్కడ ఏ రిజిస్ట్రేషన్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చిన రిజిస్ట్రేషన్ తప్ప ఈయన పూర్తిగా ఆపేశాడు. ఇక అసైన్మెంట్ ల్యాండ్స్ అంటారా మా దళితులకు సంబంధించి, వాళ్ళనైతే అసలు మట్టి గరిపించాడు, పూర్తి నాశనం చేశాడు. అసైన్మెంట్ ల్యాండ్స్ కౌలు మొత్తం కూడా ఆపేశాడు. ఇప్పుడు కౌళ్ళు వస్తున్నాయి, మొత్తం ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ కమర్షియల్ ప్లాట్స్ కానీ పూర్తిగా రిజిస్ట్రేషన్ అయినాయి. 98% రిజిస్ట్రేషన్ అయినాయి. కొన్ని టెక్నికల్ కారణాల మూలాన, న్యాయస్థానాల కారణాల మూలాన జరిగిన పొరపాటుకుంటే ఈ కమిటీ తీర్చిదిద్దుతుంది. ఓ సిఆర్డీఏ భవనం వచ్చింది. సిఆర్డీఏ భవనంలో 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి కలెక్టర్ల మీటింగ్ జరిగింది. 12 బ్యాంకింగ్ రంగ సంస్థలు వచ్చినాయి. క్వాంటమ్ వాలే వచ్చింది, బిట్స్ పిలానీ వచ్చింది. ఆ సీడ్ యాక్సెస్ విస్తరణ పనులు జరుగుతున్నాయి, పైప్ లైన్లు పూర్తవుతున్నాయి, భూగర్భ డ్రైనేజ్ పనులు. అంటే ఈ రోజున ఏంటంటే వీరబ్రహ్మం గారు, సాధారణంగా ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఒక ఇల్లు కడుతున్నప్పుడు 4 పిల్లలు ఉండాలనుకోండి, ఒకటి కోసం ఇల్లు కట్టడం, 2వ వాడి పరిస్థితి ఏంటి, 3వ వాడి పరిస్థితి ఏంటి, 4వ వాడి పరిస్థితి అని చెప్పేసి ఒక 3 స్టేర్ బిల్డింగ్ వేస్తాం. నా తనంతరం నా బిడ్డలో కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని కిందదేమో చిన్నోడికి ఇస్తాం, పైదేమో 2వ వాడికి ఇస్తాం, 3వ వాడికి ఇస్తాం. అంటే మోకాల వరకు చూసుకోకుండా ముందు చూపు వరకు చూసుకుంటాం. ఇది తండ్రి ధర్మం. సాధారణంగా ఉడకేసుకొని తడకేసుకునేవాడు ఏదో పూరి గుడిసి కట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కర్నూలు గుడారాలు కావాలి. కర్నూలులో ఏ గుడారాలు అయితే కట్టామో ఆ గుడారాలు కావాలి. అంటే ఇప్పుడు పెడితే అప్పుడు పీక్కోవచ్చు. మీకు సంచార జాతులు ఉంటాయి చూసారండి. వాడు ఈ రోజు ఏమో చిత్తచెట్టు దగ్గర ఉంటాడు, రేపేమో యాప చెట్టు దగ్గర ఉంటాడు, తర్వాత తాడి చెట్టు దగ్గర ఉంటాడు. జగన్ అంటే అదే పరిస్థితి. మరి అదే కదా నీకు విజన్ ఏది? రేపొద్దున ప్రపంచం పెరుగుతున్నప్పుడు, జనసాంద్రత పెరుగుతున్నప్పుడు, ఏమండి నదీ తీర ప్రాంతాల్లో నాగరికత వర్ధిల్లిందన్న సంగతి చరిత్ర నీకు తెలియదా? చదువుకోలేదా? హరప్ప నాగరికత ఏంటి, మొహంజోదరో నాగరికత ఏంటి, సింధు నాగరికత ఏంటి? ఈ నాగరికత నదీ తీరాలున్నాయి కదా. పచ్చగడ్డ ఎక్కడ మురిసిద్దండి? నదీ తీరాలి. పశువులు ఎక్కడ మేస్తాయండి? అక్కడే. కాదు, మీరు అన్నీ చెప్తున్నారు బాగా, అందుకని ఆయన చదువుకుంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎందుకుంటాడు? అందుకని ఈ రోజున కృష్ణానది ఒడ్డును కూడా అమరావతిని పెట్టడానికి కారణం ఏంటంటే దాహార్తి లేని నగరం అవుతుంది. ఎక్కడ ఏది కావాలన్నా ముందు నీరు కావాలి సార్. నీళ్ళకే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇప్పుడు అసలు భాగ్యనగరానికి నీళ్లు లేక మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు? తమిళనాడు నగరానికి నది లేదు కదా. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, బొంబాయి నీళ్ళ కోసం కటకటలాడిపోతున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి తేలు గుట్టిందో పాము గరిచిందో నాకు తెలియదు, కానీ ఈ అమరావతి అనే మాట వినబడితేనే ఆయనకు ఒంటి నిండా కూడా మంటలు వచ్చేస్తాయండి. అంటే నేను అనేది ఏంటంటే, ఆ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా పాలకులు కూడా తప్పు చేయొచ్చు, కానీ తప్పులు సరిదిద్దుకునేవాడు ఉత్తమ పాలకుడు అవుతాడు. చాలా అంశాలు, చాలామంది నాయకులు, చాలామంది ముఖ్యమంత్రులు కొన్ని విధాన నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే సరిదిద్దుకుంటారు. అది గౌరవం. చంద్రబాబు నాయుడు గారు సైతం ఆ విధమైన ప్రక్రియని చాలా చేశారు కొన్ని సందర్భాల్లో. అది కాకోకుండా ఇప్పుడు నేను పట్టిందే 3 కాళ్ళు అన్నట్టుగా నేను ఒక మాట చెప్తాను సార్. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికీ వివేకానందరెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిందని మాట్లాడుతున్నారు. దానికన్నా అర్థం పరమార్థం చెప్పండి సార్. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమంటే, చనిపోయి ఆయన ఆత్మ ఎక్కడ ప్రశాంతంగా ఉందో లేదో కూడా తెలియదు. తాతను లేపితే పేర్ల రామకృష్ణారెడ్డి వచ్చేసేసి ఇదిగో మేము పాసార్ది వచ్చి ఇంకో మేమే చావుతాం, నన్ను కత్తితో పొడిచారు, 24 పోట్లు, ఇదిగోండి గాయాలు. ఆ కుటుంబం ఎంత దుర్మార్గం మొత్తం చెప్పాడు. నీ తాతను తెచ్చేసి బయట పెట్టావు, తండ్రిని బయట పెట్టాడుగా. తండ్రిని బయట పెట్టావు. నేను స్వాతంత్ర సమరయోధుల్లాగా, సంఘ సంస్కృతులాగా, అంటే ఏది చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. దానికేదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాతహయం. ఏమండి, నేను గనక కక్ష దాలిస్తే, నేను గనక కక్షపూర్తి చర్యలు చేపడితే వీళ్ళందరూ తిరిగే వాళ్ళ అంటే ఏంటి? ఎవరి నుంచి అందరూ లేపేశాడుగా కాదు. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి అంటే చంపేస్తారనే అతని ఉద్దేశం. అంటే ఈ విధమైన హింసాత్మకమైన ధోరణి మరి ఆయన తాతగారి దగ్గర నుంచి నేర్చుకున్నాడో, లేదంటే ఆ రాయలసీమలో పులివెందుల దగ్గర నుంచి నేర్చుకున్నాడో, కానీ మీకు చాలా ఇలాంటి ధోరణితో వ్యవహరించడం మూలానే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి గొడ్డల పార్టీ అని నామకరణం చేసి, రెబ్బన కట్టింగ్ చేసి, పూజలు చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అని అంటారు. గొడ్డల పార్టీ. గొడ్డలు చేసే పనులు మేము చేస్తామని వాళ్ళే చెప్పారు కదా. నిన్న సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి మాట్లాడుతా నేను కరకట్ట చెప్పాను.
80 ఫీట్ల రోడ్డు సరిపోదు అమరావతికి, అంతకంటే ఎక్కువ ఎందుకు అంటాడేంటి సార్? ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, కరకట్ట రోడ్డుని 150 కోట్ల రూపాయలతో నేను విస్తరణ చేస్తానని చెప్పి ఒక తట్టడి మట్టి కూడా పోయకుండానే పోయాడు. అసలు నీకు రాజధాని గురించి కానీ, రాజధానిలో భూముల గురించి కానీ, రైతుల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత కానీ, విఘ్నత కానీ జగన్మోహన్ రెడ్డికి లేదండి. ఇంకా నువ్వు ఏదన్నా మాట్లాడుకో, రాజధాని గురించి కానీ, రైతుల గురించి కానీ. ఇప్పుడు ఉండవల్లి రైతుల గురించి కూడా వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడారు, నువ్వేం పోరాడలా. మళ్ళీ మా లీగల్ బ్యాటింగ్ మిమ్మల్ని సాయం చేస్తుందని చెప్పి నువ్వు అంటున్నావు. వాళ్ళు 2000 కేసులు దాకా వేశారు కోర్టులో. ఇప్పుడు నిన్న జగన్ రెడ్డితో కూర్చున్నాడు. వాళ్ళు కోర్టులో కేసులు వేశారు, ప్రభుత్వం కూడా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆ కోర్టులన్నీ కూడా, ఆ న్యాయస్థానంలో ఆ కేసులన్నీ కూడా ఒక పరిష్కారం తీసుకొస్తున్నాయి. తప్పనిసరిగా రాజధాని విస్తరణ పనులు జరగాలి. ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది, ప్రభుత్వానికి ఎంత అవసరమో అంత మేరకే ఇచ్చింది. దాంతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి అని వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయారు. నిజానికి ఏంటంటే ఉండవల్లి రైతులు కానీ, పెనుమాక రైతులు కానీ, ఎర్రబాలెం రైతులు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వినాశకారి భూముల మీద కూర్చొని అంత విధ్వంసం చేసిన తర్వాత ఆయన గెలవటానికి ఇలా మనసు ఎట్టొచ్చిందో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన గెలవకూడదు, సిఆర్డీఏ అధికారులని గెలవాలి, నారాయణ గారిని గెలవాలి, అవసరం వస్తే ముఖ్యమంత్రి గారిని గెలవాలి. మీ ఆవేదనలో మీ విజ్ఞప్తులు చెప్పాలి తప్ప మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే మళ్ళీ ఏ కుట్ర చేద్దామని ఆలోచన, బహుశా ఎలాంటి ఇబ్బంది పెట్టాలని ఆలోచన. కాబట్టి ఇదంతా ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే సార్, ఉండవల్లి భూములు అండి. ఉండవల్లి భూములు ఎకరా దాదాపు 15 కోట్లు 10 కోట్లు ఉండేయంటండి. ఈ ల్యాండ్ పూలింగ్ ఇస్తే మాకు 1 కోట్లు పోతాయి అనేది వాళ్ళ బాధ. నిజానికైతే అంటే ఇవ్వాలంటే 10 కోట్లు అయి ఉండొచ్చండి. అప్పుడు లేవుగా పూలింగ్. అప్పుడు మాకు మొదటి నుంచి కూడా 6 కోట్లు 7 కోట్లు. ఎక్కడ ఉందండి? మనకు తెలియలేదు కదా రేటు. అంటే ఉంటే ఉండవచ్చు. అది విజయవాడ నగరమే. ఉండవల్లి కృష్ణానది బ్యారేజ్ మీద ఉంటుంది, నగరానికి, గ్రామం కాదు. కాబట్టి ఉండవచ్చు వాళ్ళ ల్యాండ్కి. హైవేకి పక్కగా ఉండే కాబట్టి ధర ఉండొచ్చు. ధర ఉండేవి కూడా ఇచ్చారు. అంటే ప్రభుత్వం ఒక విధాన నిర్ణయంగా తీసుకొని ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో అసలు రాజధాని లేకుండా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడిపోయాం. ముఖ్యమంత్రి కూడా బస్సులో నిద్రపోతున్నాడు, అధికారులు రావటానికి లేదని ఒక సంకల్ప బలంతో చేస్తే రైతులందరూ మద్దతు పలికారు. ఏదేమైనా సరే ఒకటేంటంటే రామబ్రహ్మం గారు, ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు 100 మంది ఉన్నప్పుడు 80 మంది సపోర్ట్ చేసిన 10 మందో 15 మందో 5 6 సహజంగా వ్యతిరేకిస్తారు. ఆ 15 మందిని తెచ్చే మీకు అక్కడ దాకెందుకండి? ఇప్పుడు కూటమి పార్టీ విజయం సాధించింది, 124 సీట్లు, 11 వైసీపీ. దాదాపు స్ట్రైక్ రేటింగ్ దాదాపు 57%, 58%. మాకు 40% వచ్చినాయి అంటున్నారు కదా. 40% వస్తే నువ్వే ముఖ్యమంత్రి కావు కదా. ప్రజాస్వామ్యంలో ఎవడైతే మెజారిటీ వచ్చిందో వాడే ముఖ్యమంత్రి అవుతాడు. మీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి 5-6 సీట్లు ఎక్కువ వస్తే ముఖ్యమంత్రి కాలేదా? అవును. విజయ్కి 118 వస్తే ముఖ్యమంత్రి కాలేదా? మెజారిటీ పరంగా చూస్తారు. అలాగనే ప్రక్రియలో కూడా ఒక 5-10 మంది సహజంగా వ్యతిరేకిస్తారు. దానిని ఆసరా చేసుకొని కూడా మళ్ళీ దీని మీద ఇబ్బంది పెట్టాలి. నిన్న నేను చూసింది ఏంటంటే, వాళ్ళ సాక్షి ఛానల్లో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, గగ్గోలు పెడుతున్నారు, బాధలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాజధాని రైతులు విలవల్లాడుతున్నారని చెప్పి చెప్తున్నారు. నిజానికి ఏంటంటే భూములు ఇచ్చిన రైతులు కాదు. అంటే మీ ప్రాంత ప్రజలు నమ్మకపోయినా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల ప్రజలు నమ్ముతారు, అబద్ధాలు చెప్తారని ఉద్దేశం సార్. అది నమ్ముతారు కదా, సహజంగా నమ్ముతారుగా. ఇప్పుడు బ్లూ కళ్ళు ఉందండి, దీన్ని బట్టి బాలకోట దళితుడు అని అంటారు. దళితుడు కాకపోయినా ఇది నీ మెల్ల ఉండకుండా నువ్వు దళితుడు అనొచ్చుగా, అనుకోవచ్చుగా. ఏముంది, నమ్మిస్తాగా ఉంది. అలాగనే దాన్ని చీల్చి రాజధానిలో ఏదో దొరుకుతుందని చెప్పేసి మా రైతులు చాలా ఆశ్చర్యపోయారు. నేను ముఖ్యమంత్రి గారిని ఉండవల్లి రైతులు కలవకుండా నేను 3 జేఏసీ నాయకులతో మాట్లాడితే నాకు అర్థం కాల ఇదేంటి అని. తీరా చూస్తే అన్ని కొత్త ముఖాలే. వాళ్ళేం రైతులు కూడా ఏం కాదు, భూములు ఉన్నాయి, ఏదో కౌలుకి ఇస్తున్నారు, కౌలుకి చేసుకుంటున్నారు. ఆ విధమైన పరిస్థితుల్లో అక్కడ జరిగింది ఏంటంటే, మీరు అడిగిన ప్రధానమైన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన రైతులు మాత్రం అమరావతి భూములు ఇచ్చిన రైతులు కాదు, ఉద్యమం చేసిన రైతులు కాదు. వాళ్ళకి ఏమీ అన్యాయం ఏమి జరగటంలా, భూములు ఇవ్వకుండా ప్రభుత్వానికి సహకరించకుండా ఇప్పటివరకు న్యాయస్థానానికి వెళ్ళిన వాళ్ళే భూ సమీకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వటంతో ఎక్కడ భూములు ప్రభుత్వం తీసుకుంటుందని ఒక ఆలోచనతో 20 మంది సుమారుగా 20 మంది 30 మంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆయన ఆ సందర్భంగా చెప్పిన మావిగాని పాఠాన్ని విని బయటకు వచ్చి నిన్న కలిసిన వాళ్ళు అందరూ ఒకే సామాజిక వర్గం వాళ్ళని చెప్పి పేర్లు బయటకు వచ్చినాయండి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే, ఫస్ట్ నుంచి కమరావతి అంటే చెప్పుకుంటూ వచ్చాడు. ప్రజలు అట్లా నమ్మించాడు, రాష్ట్రంలో కూడా నమ్మింది అట్టాగే. మీరు గత 1650 రోజులు అక్కడే తిరిగారు, మీరు ఇప్పుడు తిరుగుతూనే ఉన్నారు.
అది కమరావతి అమరావతి చెప్పండి. ఇక ఇదంతా కూడా రామబ్రహ్మం గారు గత 5 ఏళ్ళుగా వగచి కల్లెరబడ్డాయండి. అంటే ఎంతమంది చెప్పినా ఇంకా కొంతమందికి నమ్మే పరిస్థితి లేదు, నమ్మాలని కూడా లేదు వాళ్ళకి. నేను మూర్ఖుల మనసును నేను రంజింపజేయలేను. మీరు రంజింపజేయమన్నా రంజింపజేయలేను. మొగల పువ్వుకి ఏం తెలుసు, మొరటోడికి ఏం తెలుసు మొగల పువ్వు వాసనని. మీకు ఒక మాట అడుగుతాను, గ్రామం అన్న తర్వాత సమస్త కులాలు ఉంటాయా, ఒకటే కులం ఉంటుందా? అందరూ ఉంటారు. సిగ్గులేదు మీకు? అందరూ ఉంటేనే గ్రామం అది. సిగ్గులేదు మీకు? అమరావతిలో కమ్మోడు ఉంటాం ఏంటి? మాలోడు ఉంటాడు, మాదిగోడు ఉంటాడు, చాకలోడు ఉంటాడు, బ్రాహ్మణుడు ఉంటాడు, రెడ్డి ఉంటాడు, కమ్మ ఉంటాడు, ఉండరండి ముస్లిం ఉంటాడు. అట్లా అని చెప్పి భ్రమ కల్పించాడు జనాల ప్రజల్లో. భ్రమ కల్పించలా, ఆయన ఏదో పెత్సాగుడు ఆగాడు. ఆ పెత్సాగును కొంతమంది పిచ్చి పిచ్చిగా తీసుకెళ్తున్నారు. ఆ మాత్రం ఇంగిది జ్ఞానం లేదా? ఊర్లు ఇల్లుగో వాళ్ళకే ఊళ్ళల్లో కాపురాలు చేయటం లేదా? పక్కింటోడు ఎవడో తెలియదా? ఎదురుంటుడు కులం ఏంటో తెలియదా? ఒక కులమే ఉంటుందా? ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో 13,000 గ్రామాలు ఉన్నాయి. ఒక కులం ఉన్న గ్రామాన్ని చూపించండి. ఆయన ఉన్న ఉండవల్లి ప్యాలెస్ ముందు 60-70 దళిత బిడ్డలు పాకలు వేసుకుంటే అన్ని పీకిచ్చాడు. అతనికి తెలియదు ఎవరుంటారు ఏంటి పక్కన. ఎందుకు తెలియదు సార్? ఇప్పుడు అమరావతి మీద నేను వెయ్యాలి. మీ పేరు రామబ్రహ్మం, నేను వీరబ్రహ్మం అంట. కాదయ్యా నా పేరు రామబ్రహ్మం అంటావు, కాదయ్యా వీరబ్రహ్మం అంట. ఏంటి చెప్తా ఉంటా, అవునరా వీరబ్రహ్మం అంట. పక్కన ఇంకోటి తగిలిస్తా, వీరబ్రహ్మ చౌదరి అని. మీరెవరో నాకు తెలియదు. కలజోడి పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా ఉండారు, ఎర్రగా ఉండారు, బుర్రగా ఉండారు, కత్తి డబ్బులు ఉన్న మనిషిలా కనిపిస్తున్నారు. ఎందుకు నమ్మరు? నేను చెప్తా మా వాళ్ళందరికీ. అట్లా నమ్మించే ప్రయత్నం అంతా. మరి ఆ పనే చేస్తే ప్రజలు నమ్మలా. చాలా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆఖరికే అమరావతిలో సోషల్ ఇన్బ్యాలెన్స్ ఉందని అన్నాడు. అంటే సామాజిక సమతుల్యత లేదన్నాడు. రాజధానికి భూములు ఇచ్చిన 50,000 ఎకరాలను సెంటు పట్టాలుగా మార్చి 50,000 మందిని తెచ్చి వాళ్ళకు ఓటు కార్డులు పుట్టించి మంగళగిరిలో లోకేష్ గారిని ఓడించాలని కూడా కుట్రలు చేశారు, విశ్వప్రయత్నం చేశారు. కానీ ఫలితం లభించలా. ప్రజలు పూర్తిగా ఒక ఉప్పెనలాగా, ఒక తుఫానులాగా, ఒక విప్లవంలాగా తిరగబడ్డారు. తత్ఫలితంగా 171 వస్తాయి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి 11తో సరిపెట్టారు. ఈ 11 ఎట్టొచ్చినా కూడా అర్థం కాక ఇప్పుడు ఆయన యలహంక ప్యాలెస్లో ఉంటున్నాడు, నాటే తాడేపల్లి. జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి కర్ణాటక, అడ్రస్ మార్చేసుకున్నాడు. యలహంక ప్యాలెస్లో ఉన్నాడు. గతంలో ఆయన ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, నేనే ఇల్లు కట్టుకున్నాను అన్నారు కదా. మరి ఇల్లు కూడా ఆయన యలహంక ప్యాలెస్లో ఉన్నాడు. అక్కడ ఇంట్లో ఉన్నాడు తప్ప ఇక్కడ ఉంటున్నా. అంటే అమరావతి రైతులు మళ్ళీ ఎక్కడ వచ్చి మీద పడతారన్న భయంతోనే పారిపోయినట్టున్నాడు. అమరావతి రైతులు మీద ఎందుకు పడతారు? పడేవాళ్ళం అయితే ఎప్పుడు పడేవాళ్ళు. సాధారణంగా ఏంటంటే ఆయన పెట్టిన కష్టాలకి, ఆయన చేసిన అరాచకాలు చాలా కేసులు సార్. కొంతమంది చేతులు ఇరిగిపోయినాయి, ఒకళ్ళ కన్ను పోయింది, ఒక గర్భిణీ స్త్రీ మీద కడుపు మీద తన్నారు. ఏముంది సార్? ఇప్పుడు మీకు 2 చేతులు ఉండే, నాకు 2 చేతులు ఉండే, 2 కాళ్ళు ఉండే, నాకు 2 కాళ్ళు, పౌరుషం అందరికీ ఉంటుంది కదా. అయినా సరే 28,000 మంది రైతులు నష్టపోయినా కూడా శాంతియుతమైన ఉద్యమం చేసామండి. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీకి కూడా అన్యాయం చేయలేదండి. ఫ్లెక్సీని చించినోడు లేడు సార్, ఫ్లెక్సీకి పేడ రాసినోడు లేడు సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి డైరెక్షన్ ఇవ్వలేదు సార్. మా లాంటి వాళ్ళం అయితే దళిత బహుజన కులాలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా, మైనార్టీలుగా మేము ఇచ్చిన భూములకు సంబంధించి మా స్వరాన్ని మేము వినిపించుకుంటూ కడుపు కాల్చుకున్నాం. ఆకలి దప్పులతో వగచాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంటి మీద పోదామనో, రాయేద్దామనో, రప్పేద్దామనో అసలు అలాంటి ఆలోచన లేకుండా పూర్తి శాంతియుత పోరాటంగా జరగబట్టే అది చారిత్రాత్మక ఉద్యమ ఘట్టమయ్యింది. మీరు చూసి మీకు తెలుసో లేదో, ప్రజా రాజధాని అమరావతి మీద చేసిన ఏకైక పుస్తకం, ఉద్యమం మీద రాసిన పుస్తకం నేనే రాశాను. మీరు రాశారు? నేను నా అమరావతి రణం రక్తం రాజస్వని. అంటే ఆనాటి 1431 రోజుల పదఘట్టనల్ని, ఆవేశభరితమైన ఉద్వేగభరితమైన ఘట్టనల్ని, నారీలోకం చేసిన పోరాట సన్నివేశాలను కూడా ఒక పుస్తక గ్రంథంగా తీసుకువచ్చాం. అది చరిత్రలో ప్రజలకు అందించాలి అని. ఈ రోజు అంటే మీరు చెప్తారు, నేను చెప్తానండి. 25 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత చరిత్రని ఎవరు చెప్తారు? అందుకని ఆ చారిత్రక నేపథ్యంలో లిఖించాం. ఇప్పటికైనా సరే రాజధాని అమరావతిలో తప్పులు జరిగితే, పనుల్లో తప్పులు జరిగితే ఎవరైనా మాట్లాడచ్చు, ఎత్తు చూపించవచ్చు, తప్పేమో విమర్శించవచ్చు. అసలు రాజధానే మాకొద్దు, రాజధానిలో 10 రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఈ విష ప్రచారాన్ని మాత్రం తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖండించి తీరాలి. సరే, ఆఖరిగా ఒక ప్రశ్న. జగన్ రెడ్డి కాసేపు పక్కన పెడితే, జగన్ రెడ్డి ప్రేరేపిత బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్కు బీటీఎం జగన్ రెడ్డి అని తెలుసు మనకి. కవిత టీఆర్ఎస్ని పార్టీ పెట్టుకుని ఆవిడ ఒక మాట మాట్లాడింది మొన్న. మిగతా విషయాల జోలికి మనం వెళ్ళకపోయినా అమరావతి గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చింది. రేపు వర్షాలు వస్తాయి, అమరావతి మునిగిపోతుంది, ముందు అక్కడ నీళ్లు తోడుకునే పని చూడండి అంది. అమరావతిలో నీళ్లు తోడుకునే పని ఉందా, హైదరాబాద్లో నీళ్లు తోడే పని ఉందా? ఒకసారి చూడమనండి, వర్షం వస్తే హైదరాబాద్లో నాలాలు ఎట్టుంటాయో. ఇంకో పాటు మీ ద్వారా కూడా చెప్తున్నాను. సరే, నీళ్లు మా దోటం జాతకాలు నూచిదోడు, మేము తెలుగు బిడ్డలమే కదా, తోటి రాష్ట్రాలమే కదా, భౌగోళికంగా విడిపోయిన
మానసికంగా కలిసి ఉండాలన్నావు కదా, నీళ్ళు వచ్చి దోడమని కవిత గారిని. అంటే ఒక మహిళ అయ్యుండి, మహిళా నాయకురాలు అయ్యుండి మహిళా ఉద్యమాన్ని కూడా అబాస్పాలు చేయటం, భూములు ఇచ్చిన రైతులను అగౌరవపరచడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాను అమలు జరపడం. ఏంటంటే అందులో ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచడమే కదా. రేపు నీకు 28 ఎన్నికల్లోనూ, తెలంగాణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆర్థిక సంపన్నుడు నీకు బాసటగా నిలుస్తాడని అంటుంది తప్ప అసలు నీకు అమరావతికి సంబంధం అండి. తెలంగాణ అస్తిత్వవాదం గురించి మాట్లాడితే మాట్లాడు, సార్ అది వేరే అంశం. అమరావతిలో నీళ్లు తోడుకోవాలి, ముందు మీరు అమరావతి కట్టుకోండి, మీరు అమరావతి కట్టుకొని ఎక్కడికి రండి అంటే ఈ మాటలు ఏంటి? వాళ్ళు ఏంటంటే మేము తెలంగాణకు సంబంధించిన పేటెంట్ రైట్స్గా మేమే ఉండాలి, వాళ్ళ నాన్నగారు అన్నగారు కూడా ఉండకూడదు అని చెప్పి నేను ముందుకు వచ్చింది. ఇప్పుడు ఏం బాధ అంతా ఏంటంటే 1.0 బీఆర్ఎస్ని 1.0 టీఆర్ఎస్ని వెనకనెట్టి 2.0 టీఆర్ఎస్ ముందుకు రావాలి, తెలంగాణ రక్షణ సేన ముందుకు రావాలి, తెలంగాణ రాష్ట్ర సమితి వెనకపోవాలి. ఎందుకంటే అది జాతీయ పార్టీకి కూడా మారింది కదా. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది అంటే తెలంగాణ అస్తిత్వవాదానికి తిలోదకాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ తెలంగాణ అస్తిత్వవాదం మీద ఇప్పుడు కవిత గారి పార్టీ నిలబడాలి. నిన్న మొన్న మాట్లాడిన వాళ్ళు కూడా అస్తిత్వవాదం కోసమే, తెలంగాణ అస్తిత్వవాదం కోసం. మీకు పవన్ కళ్యాణ్ కూడా చక్కని మాట ఉన్నారు, ఈ ప్రాంతీయత దేశ సమగ్రతకు భంగం కలుగు చేస్తుందని. ఇది ప్రాంతీయత కూడా కాదు నా మాటల్లో, ప్రాంతీయ ఉన్మాదం. ప్రాంతీయ ఉన్మాదం కూడా ఉగ్రవాదం లాంటిది, ప్రాంతీయ ఉన్మాదం కూడా తీవ్రవాదం లాంటిది. అదే రాష్ట్రం ఏర్పాటు చేసుకుని 12 సంవత్సరాల తర్వాత కూడా అదే ఉన్మాదం మళ్ళీ. అసలు రాష్ట్రానికి సంబంధించిన అంశం కూడా కాదండి, ఇదొక ఉన్మాదం. కులోన్మాదం, మతోన్మాదం, ప్రాంతీయోన్మాదం, ఇవి దేశ భద్రతకే విఘాతం. పవన్ కళ్యాణ్ గారు ఆ సెంటెన్స్లోనే మాట్లాడు, నువ్వు మా ఊరు రావద్దు అనొచ్చా వీరబ్రహ్మం గారు? మీరు నన్ను అనొచ్చా మా ఊరు రావటానికి వీళ్ళది బాలకోట గారు అంటాం? ఎవరు మనం అసలు అంటాకి? నేను మాట చెప్తాను మీ సందర్భంగా. మొదట దేశం, తర్వాత రాష్ట్రం, తర్వాత జిల్లా, తర్వాత ఊరు, తర్వాత నీ ఇల్లు, ఇలా పైనుంచే రావాలి. వీళ్ళ కింద నుంచి పోతున్నారు. నా రాష్ట్రాన్ని మీరు రాకూడదు. ఇక ఇదంతా పెద్ద సబ్జెక్ట్ అండి. మీ తెలంగాణ విభజన పర్వంలో కూడా మేము అన్నీ పడ్డాం. మేము మా రాష్ట్రంకి న్యాయం జరగాలని చెప్పి మేము పోరాటాలు చేసాం. మంచి వచ్చాడు, జరిగింది ఏదో జరిగిపోయింది. కలిసి ఉండి మంచిగా డెవలప్ చేసుకునేదానికి మేము అన్నదమ్ములాగానే ఉన్నాం, మేమే కొట్టుకోవట్లేదు. వాళ్ళకు వచ్చిన ఇబ్బంది, వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అవకాశం కాబట్టి కవిత గారు మాట్లాడింది, లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వర కాన్సర్గా ఉన్న మేధావులు ముసుగులో ఉన్న వాళ్ళకి అవసరం లడాయి కావాలి. వాళ్ళకి ఏంటంటే ఎలివేషన్ కావాలి. అంటే వాళ్ళకి నలుగురికి వాళ్ళకి తెలియాలంటే ఈ నలుగుతున్న సమస్య మీద ఒక వ్యాఖ్యానం చేయాలి. అవును మా అయ్య జాగీరే అంటే అగ్గి రాజేసి ఆ మంటల్లో రాజకీయాన్ని గడుపుకుందాం అనుకోవటం, అగ్గిలో దూకటం ఒకటేట అవుతుంది. వాళ్ళ దగ్గర అసలు ఉండేది అగ్గిపుల్లను, కిరోసిన్. ఆ రెండింటి మూలంగానే అధికారం చేపట్టారు. వాళ్ళ పని అదేనండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతసేపు మాట్లాడాం. ఎక్కడన్నా రాజధాని గురించి చాలా నేను తప్పు నిర్ణయం తీసుకున్నాను, ప్రజలు ఒకే రాజధాని కోటేశారని సమీక్షించకుండా ఇది కూడా అంతే. అంటే ఒక్కొక్కరికి ఏంటంటే ఆ ప్రాంతీయవాదం, తెలంగాణ వాదం దాన్ని రేకెత్తించి గాయాన్ని మాన్చకుండా, గాయాన్ని ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కని మాట అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా జాతీయ పార్టీకి ఎదిగిన తర్వాత తెలంగాణ అనే పదం ఏంటి అని అడిగాడు. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఒరిస్సా వెళ్ళాడు, వేరే అస్సాం వెళ్ళాడు, ఎన్నికల ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు వెళ్ళారు, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి తమిళనాడు వచ్చాడు. మీ గుంటూరులో పార్టీ కూడా పెట్టారు కదండి, రేపు మాపు విజయ్ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తాడు. తెలంగాణ ఇప్పుడు రాకూడదా? ఇప్పుడు జాతీయ పార్టీలన్నీ తెలంగాణలో ఉండొచ్చు, జనసేన ఉండకూడదా? తెలుగుదేశం ఉండకూడదా? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఎట్టొస్తాడు, ఎట్టుంటావు? పవన్ కళ్యాణ్ గారు ఎట్టొస్తారు, వాళ్ళ కేటీఆర్ కూడా మాట్లాడాడు. చెప్పు నీ చెల్లెలకి ఇలా మాట్లాడకూడదమ్మా అని. ఆయన కూడా ఒక పోలిక పెట్టాడు, మీరు విన్నారో లేదో? పొట్టి శ్రీరాములు గారికి నిన్న జరిగిన వాళ్ళు మాట్లాడిన మాటలు పోలిక పెట్టాడు. పొట్టి శ్రీరాములు యొక్క భాషా సంయుక్త రాష్ట్రం వేరు, మీరు మాట్లాడేది ఉన్మాదం. మా రాష్ట్రం రావద్దు అంటున్నారు. ఆయనకి ఆ రెండింటి కూడా తేడా తెలియదు. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ రావద్దని ఎవరిని అల్లా, మేము తెలుగు వాళ్ళం అందరం మద్రాసీలుగా ఉన్నాము, తెలుగు రాష్ట్రం ఒకటి ఏర్పాటు చేయండి అన్నారు, ఏర్పాటు చేసుకున్నాం. మీరు తెలంగాణ కనుక ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉంటే మాకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, నియామకాలు అన్యాయం జరుగుతుంది, మా రాష్ట్రం మాకు ఏమంటే మీకు ఎట్టయితే ఇచ్చారో అది తప్ప, అంతే తప్ప మిమ్మల్ని రమ్మని రావద్దని వల్ల ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఏమైనా ఆంధ్రప్రదేశ్కి రావట్లా? ఇంకో మాట కూడా చెప్తున్నా, కవిత సలహాదారు కూడా ఆంధ్రవాడే, కల్వకుంట్ల కవిత గారి సలహాదారుడు ఆంధ్రవాడే. మరి పెట్టమా, ఎందుకు పెట్టుకుందో అడగండామని. తెలంగాణలో పనిచేసే కాంట్రాక్టర్లు ఎక్కడ? ఆంధ్ర వాళ్ళే కదా. వాళ్ళ సంగతి తీసేది సార్, నీకు ఇచ్చిన సలహాదారులు, నీకు ఇచ్చే స్క్రిప్ట్ వచ్చేది కూడా ఆంధ్రవాడే. ఎలా పెట్టుకున్నాం అంటున్నా నేను. అంటే అది పబ్లిక్ తెలియదుగా, అందుకే చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. అంటే పబ్లిక్ తెలియదు కాబట్టి చేసి ప్రజల్లో ఆ యొక్క టీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వవాదం నుంచి కొంత బయటికి వెళ్ళిందండి. ఇప్పుడు ఏమైందంటే సూపర్ మ్యాన్గా బయటికి రావాలి. తెలంగాణ పేటెంట్ రైట్స్ నావే అంటే నాన్న దగ్గర నుంచి కొడుకు తీసుకున్నాడు, కొడుకు కాదు
కూతుర్ని నేను అని చెప్పని కవితక్క అని చెప్పని మాట్లాడుతున్నారు. రేపు ఈ కవితక్క కాస్త కవితమ్మలా కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ ఆమె దగ్గర అమ్మతనం కనిపించాలి నాకు. అమ్మతనం కనిపిస్తే అమరావతి మీద అలా మాట్లాడదు. అంటే ఒక విజేత రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతులను అలా అవహేళన చేస్తే చారిత్రాత్మకంగా దుబ్బు కొట్టుకుపోతారు తప్ప నాకేమీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే కవితమ్మ లాంటి రాజకీయ నాయకులు నోరు జారకూడదు. అడేగాడు బొడేగాడు ఏదో పిల్లకాయలు ఏదో పరిపక్వత లేని వాళ్ళు కాసేపు మాట్లాడారు, ఎగసిపడ్డారంటే నువ్వు ఆ స్థాయిలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని పళ్ళు రాలగొడతావు, నీకు ఇక్కడ ఏముంది నీ జాగీరా అనే మాటలు మాట్లాడు. మాటలేముంది వీరబ్రహ్మ రాలగొట్ట అని చెప్పాడుగా. ఇంటి దగ్గరే ప్రెస్ మీట్ పెట్టాను ఎందుకంటే నా ఇల్లు అడ్రస్ మీకు తెలియటం కోసం అని. మరి ట్రై చేయమనండి. ఇప్పుడు హైదరాబాద్ వస్తే పళ్ళు రాలగొడతా ఉంటున్నారు వీళ్ళు వీళ్ళ పిల్లలు అమెరికాలో వచ్చి లండన్ వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, ఆవిడ ఉద్యోగాలు చేసి సంపాదించుకోవచ్చు. ఆవిడ వెళ్ళింది, ఆవిడ కూడా వెళ్ళి తిరిగి వచ్చింది మళ్ళీ. అక్కడికంటే ఇక్కడ ఉద్యోగం మాటన బాగుంటుంది ఇంకా సంపాదన అని. ఇవన్నీ కూడా ఏంటంటే దేశ సమగ్రతకి ఇబ్బంది అండి, రాష్ట్రాల అభివృద్ధి కూడా ఇబ్బందికరం. వెరసి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. వీళ్ళు రాజకీయ ప్రాపకాల కోసం, రాజకీయ ప్రాభవం కోసం ఈ యొక్క ఉత్ప్రేరకాలుగా ప్రజలను రెచ్చగొట్టినప్పుడు మాకు ఆ రప్ప నినాదం కూడా అదే. పుట్టినరోజుకి రప్ప పుట్టినరోజుకి పుట్టేళ్ళు తెల్ల నరకడం ఏంటి సార్? ఎప్పుడైనా చూసారా? అంటే గంజాయి తాగి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు చేస్తుంటారండి. అన్నోడి సంగతి ఏంటి, నరికినోడి సంగతి కాదు. రప్ప చేస్తే తప్పు అన్నాడు, వీడి గంజాయి తాగలేదుగా, ఏమో ఇంకేదైనా తాగుతున్నాడో మనకు తెలియదుగా. తాగితే తాగున్నాడే మరి మీరు అన్నట్టుగా. దాని మూలన వెరసి నష్టపోయింది ఎవరు అంటే వాళ్ళు కాబట్టి గంజా తాగుతుంటారు, వీళ్ళు కాబట్టి డ్రగ్స్ వాడుతుంటారు. రెండిట్లో ప్రవీణలే కాదు. ఏదన్నా వాళ్ళని ఈ రప్ప లాంటి ఉత్ప్రేరకాలతో ప్రజల్లో కొంతమంది బలహీనులతో, ముఖ్యంగా వీళ్ళు కూడా ఎక్కువ మంది మా SC/ST బిడ్డలు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి నాయకుల మాటలు నమ్మి ఎగసిపడిపోయి ఆవేశంగా పొట్టేలు తరణాలకి జైలు పోవటం లేదా కేసులు ఇరుక్కోవడం, వీళ్ళ సొమ్మేం పోయిందండి. మీకు మాట చెప్తే వేరే సర్దార్ రామకృష్ణారెడ్డి గారి మనవడో కొడుకో పొట్టేలు తను నరకొచ్చు కదండి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొడుకున్నాడు, కొడుకు పని చేయొచ్చు కదా. పోనీ విజయసాయి రెడ్డి గారి పిల్లలు లేదా బొత్స సత్యనారాయణ గారి పిల్లలు ఈ జోగి రమేష్ పిల్లలు చేయొచ్చు కదండి, బాగానే ఉన్నారు కదా. బాలగొట్ట గారు రాజశేఖర రెడ్డి చనిపోతే 646 మంది అంతమంది చనిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా. జగన్ రెడ్డి కనీసం తలకాయ నొప్పి కూడా రాలా, విజయమ్మకి జ్వరం కూడా రాలా. మరి వాళ్ళు అలాగే పులి మీద పేద ప్రజల మీద స్వారీ చేస్తుంటారు. వాళ్ళ రక్తంలోనే ఉంది అది. అంటే వాళ్ళకి స్ట్రోకులు రావండి. వాళ్ళకి ఎందుకు వస్తాయి స్ట్రోకులు? ఎందుకని గుండెలు గట్టిగా ఉంటాయా? గుండెలు గట్టి. నాన్నగారు చనిపోతే కొడుక్కి భార్యకి బంధువులందరూ గుండెలు గట్టిగా ఉంటాయి, జనానికే వస్తాయి. ఇవన్నీ అది ప్రజలు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అందుకనే సార్ రామబ్రహ్మం గారు విఘ్నత కలిగిన మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ప్రజలకు చెప్పాలి. ప్రజలు విఘ్నత ఉన్నవాడి వైపు మేధావి వైపు చూస్తారండి, న్యాయం చేస్తాడు, నిజం చెప్తాడు అని. ఈ ముసుగులో మోసం చేయకూడదు. ఒకవేళ చేసినా మోసం తాత్కాలికమే అవుతుంది. మీకు ఒక మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఆయన 19 ఎన్నికలకు ముందు అన్నమాట ఏంటంటే, నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు అన్నదానికంటే మించి అమరావతిని అభివృద్ధి చేస్తాను రాజధాని అన్నాడు. నమ్మారు, ఓటేశారు. ఏమయ్యింది? ఇల్లు కట్టుకున్నావు, రైతులందరినీ ఇళ్లలో నుంచి బయటకు పంపించావు. ఇప్పుడు ప్రజలు నమ్ముతారండి. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఈ విధమైన ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి మీరున్నా నేనున్నా కూడా అంటే ప్రజలకు ఒక నిజం చెప్పడం కోసం ఉన్నాం. ఇప్పటికైనా ప్రజల్లో జగన్ రెడ్డి చరిత్ర ఏంటో, జగన్ రెడ్డి నీచత బానిసత్వం ఏంటో అర్థమైందంటారా? అర్థం కావాలి. అర్థమైందంటే ఇది ఒక పూటతో అర్థమయ్యేది కాదు. నిర్విరామంగా ప్రతిపక్ష పార్టీ చేసే ప్రయత్నాలని, కుయుక్తుల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది, మీలాంటి వాళ్ళ మీద ఉంది, కూటమి ప్రభుత్వం మీద ఉంది, సమస్త ఎమ్మెల్యేల ఉంది, ఎంపీల మీద ఉంది. చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట, ఇది ఒక పోరాటం, మంచికి చెడుకు మధ్య పోరాటం. 2028కి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేసి మీ అందరికి చూపిస్తా అన్నారు. మీకు సాధ్యమయ్యేలా కనబడుతుందా? అసలు రాజధాని ఎప్పుడో పూర్తయింది సార్. ఇక్కడ వచ్చిన చిక్కలు ఏంటంటే, రాజధాని అంటే మీరు నిర్మాణాలు అనుకుంటున్నారు. రాజధాని అంటే 4 అంగాలు: అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, HOD కార్యాలయాలు. ఆ 4 ఉంటే రాజధాని. ఆ 4 ఎప్పుడో ఉండబట్టే పరిపాలన సాగుతుంది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు జరుగుతుంది రాజధాని అభివృద్ధి. మీరు హైదరాబాద్లో మెట్రో ట్రైన్ వేస్తున్నారండి. మెట్రో ట్రైన్ రాజధాని కాదు,
రాజధానిలో అభివృద్ధి. ఒక వంతెన కడుతున్నారు, అది అభివృద్ధి. ఇప్పుడు మాకు క్వాంటమ్ వాల్యూ వచ్చినా, బిట్స్ పిలానీ వచ్చినా, లేదా హెచ్ఓడి బ్యాంకింగ్ రంగాలు వచ్చినా కూడా అది అభివృద్ధి. రాజధాని మాకు ఎప్పుడో ఉంది. ఈ దుర్మార్గులందరూ ఏం చేస్తానంటే రాజధాని ఇంకా 2 ఏళ్ళకి అయిద్దా, 3 ఏళ్ళకి అయిద్దని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంకా రాజధాని అయ్యేదే ఉంది. మా పరిపాలన అంతా అక్కడే సాగుతుంది. మీకు ఒక మాట చెప్తాను సార్, నా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ కార్యాలయం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ఉంటుంది, విజయవాడకే స్వర్గీయ ఎన్టీ రామారావు హయాంలో 85లో 28 ఎకరాలు తీసుకున్నారు. బస్టాండ్కి 28 ఎకరాలు తీసుకుంటారండి? తీసుకుంటారా వీరబ్రహ్మం గారు? నా పేరు రామబ్రహ్మ, వీరబ్రహ్మ కన్ఫర్మ్ చేస్తారు మీరు. మరి అలాగనే ఉంటుంది సార్. 28 ఎకరాలు ఎందుకని చెప్పి పేర్లు పెట్టారు. వెరసి ఏమైందంటే అదే బస్టాండ్లో 22 కార్యాలయాలు ఉన్నాయి ఇప్పుడు. అసలు ఆ 2014 విభజన అయిన వెంటనే సగ పరిపాలన బస్టాండ్ నుంచే సాగింది కార్యాలయాలు. అందుకని ఇంకొక మాట, చివరి మాట చెప్తున్నాను మీకు. సిఆర్డీఏ కట్టిన, క్వాంటమ్ వాలీ పెట్టిన, బిట్స్ పిలాని పెట్టిన, సీడ్ యాక్సిస్ రోడ్డు ఇచ్చిన, ఎలక్ట్రిక్ స్తంభాలు ఇచ్చిన, పూల మొక్కలు పెంచిన చంద్రబాబు నాయుడు పీక్కొని పోతారండి. అక్కడే ఉంటాయి, ఎక్కడికి పీక్కెళ్తారు ఎవరైనా? అది ప్రజలకు సంబంధించిందేనా? తీసుకెళ్ళిపోతారా? చంద్రబాబు నాయుడు గారు పీక్కెళ్తారని మీరు అడిగారు, ఆయన తీసుకెళ్ళడు. అది వేసిన రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోయిన దొంగలు అనగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అదే భయం ప్రజలకు. అభివృద్ధి ఏది జరిగినా అభివృద్ధి ప్రజలకు సంబంధించిన ఫలితం, పాలకులకు సంబంధించిన ఫలితం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విఘ్నతను మర్చిపోతున్నాడు. కాబట్టి అమరావతి మీద అలాంటి వైఖరి చేశాడు, పోలవరాన్ని ఆపు చేశాడు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా చికెన్ మార్కెట్లు, మటన్ మార్కెట్లు, ఫిష్ మార్కెట్లు, బటన్ నొక్కుడు, ఈ మాటలు చెప్తున్నారు. మీకు ఒక్క మాట చెప్తాను సార్ రామబ్రహ్మం గారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 చెప్పే మాట ఏంటంటే, నా 5 ఏళ్ల పరిపాలనలో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాను, 2,72,000 కోట్ల రూపాయల బటన్ నొక్కి నేరుగా అందించాను అంటున్నాడు. 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాను, 2,72,000 కోట్ల రూపాయలు నేరుగా పంపాను. మీరు జాగ్రత్తగా వినండి. బ్యాలెన్స్ ఎక్కడ పోయిందండి? మీరు ఆ బ్యాలెన్స్ అంటున్నారు. ఆ బ్యాలెన్స్ సుమారుగా 60,000 కోట్లే ఉంటుంది. బడ్జెట్ 11 లక్షల కోట్లు. ఇంకా నేను లెక్కలో బాటలు అప్పు గురించి మాట్లాడుతున్నా. అప్పు తెచ్చిన 10 రాష్ట్ర బడ్జెట్ మాట్లాడటల్లా, ఇతర అప్పులు మాట్లాడటల్లా, కేవలం నొక్కుల్లో ఆయన చెప్పిన మాటకే చెప్తున్నా. పోనీ నిన్నేమైనా అప్పు తెచ్చేసి బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రిని చేశారండి? అప్పు తెచ్చే కనుక బటన్ నొక్కే లెక్క అయితే రామబ్రహ్మం గారు నొక్కరా? దానికి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? అంటే ఆయన విధానం అది. ఇదంతా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేడు విషం చిమ్ముతున్న తీరు గురించి, చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న కృషి గురించి అనేక విషయాలు మనతో పంచుకున్న బాలకోట గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.